హాయ్ ఫ్రెండ్స్, మనము ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మనము రాపిడో యాప్ అనేది నుంచి కూడా మనము ఎర్న్ చేసుకోవచ్చు. సో రాపిడో కెప్టెన్ అనే మనం ప్లే స్టోర్లోకి వెళ్ళి రాపిడో క్యాప్టెన్ అని టైప్ చేసి మనం యాప్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఆర్సీ మరియు డ్రైవింగ్ లైసెన్స్ అడుగుతుంది. సో అవి ఎంటర్ చేయాలి. ఆ ప్రాసెస్లోనే మీకు రెఫరల్ కోడ్ అనేది అడుగుతుంది. రెఫరల్ కోడ్ ఎంటర్ చేసుకుంటే మీకు ఏంటంటే మీకు ఎక్స్ట్రా బోనస్ అనేది 500 రూపీస్ వరకు వస్తుంది మీకు. సో వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో మీరు ఎవరైతే కొత్తగా ఇన్స్టాల్ చేసుకుంటున్నారో యాప్ని, సో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను రెఫరల్ కోడ్, అది ఎంటర్ చేసుకోండి. సో మీకు ఈ 500 రూపీస్ వచ్చే అవకాశం ఉంటుంది మీకు. అలాగే ఒకసారి యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి ఆప్షన్ ఏంటంటే ప్రీవియస్ వర్షన్స్లో మనకి ఏంటంటే మనం ఎక్కడికి వెళ్తున్నామో పికప్ చేసుకోవడానికి ఎంత డిస్టెన్స్ చూపించేది. అక్కడ పికప్ చేసుకున్న తర్వాత కస్టమర్ చెప్పిన ఓటీపీ తర్వాత మనం ఎంటర్ చేస్తే అది అప్పుడు తెలిసేది మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది. సో అలా ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే అప్డేట్ అయింది. సో అప్డేట్ అయిన తర్వాత మనకి ఏంటంటే ఎంత డిస్టెన్స్లో పికప్ ఏరియా ఏంటి, ఏరియా పేరు ప్లస్ ఎన్ని కిలోమీటర్లు చూపిస్తుంది. తర్వాత మనం ఎక్కడ డ్రాప్ చేయాలి అంటే ఎక్కడ దింపాలి, అది ఏరియా నేమ్ ప్లస్ అడ్రస్ కూడా వాళ్ళు కస్టమర్స్ టైప్ చేసి ఉంటే అడ్రస్ కూడా చూపిస్తుంది. ప్లస్ కిలోమీటర్స్ కూడా ఎంత డిస్టెన్స్ ఉంది కూడా అది కూడా చూపిస్తుంది. సో మనం ఈ విధంగా ఏంటంటే దీని ఉపయోగం మనకు ఒకవేళ మనం ఆఫీస్ అయిపోయింది ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ఆన్ చేసుకుంటే మనం ఆన్ ద వేలో వెళ్ళడానికి ఎవరైనా కస్టమర్స్ ఉంటే కూడా మనం తీసుకెళ్ళొచ్చు. ఆ విధంగా కూడా మనకు ఉపయోగపడుతుంది. లేదు మనకు ఆన్ ద వేలో ఎలా తెలుస్తుంది అంటే మనకి ఇంకో ఆప్షన్ ఉంటుంది. మనకేంటంటే పైన ఒక రైట్ సైడ్ బటన్ ఉంటుంది, లోగో. దానిపైన క్లిక్ చేస్తే మీరు ఏ ఏరియాకి వెళ్ళాలి అనేది కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్ మీరు ఒక పలానా ఏరియా అనుకోండి, ఆ ఏరియా ఎంటర్ చేస్తే ఆ ఏరియా ఆన్ చేసి పెడితే రోజుకి 2 టైమ్స్ 3 టైమ్స్ మనకి ఆన్లో అనేది ఆప్షన్ ఉంటుంది. అది అంతకన్నా ఎక్కువ ఆన్ చేయడానికి లేదన్నట్టు. సో అది ఆన్ చేసుకుంటే మనం పోయే రూట్లో మనం ఇంటికి వెళ్ళినా లేదంటే మనం పలానా ప్లేస్కి మనం పోవాలనుకుని పెట్టినాం కాబట్టి ఆ ప్లేస్కి వెళ్ళే దారిలోనే అది మనకి రైడ్స్ అనేది పికప్స్ పడుతూ ఉంటాయి. సో పికప్స్ కానీ డ్రాప్స్ కూడా మనకి ఎలా మనం చూసుకుంటాం కాబట్టి కింద అలానే మనము చూసుకోవచ్చు అన్నట్టు. సో ఆ విధంగా కూడా మనకు ఆప్షన్ ఉంది. ఇంకోటి ఏంటంటే మనము ఆప్షన్స్ కొంతమంది ఎగ్జాంపుల్గా ఫుల్ టైం చేస్తుంటారు, లేదంటే సండే ఒకరోజు కానీ వీకెండ్ కానీ ఇట్లా హాఫ్ డే చేద్దామని చేస్తూ ఉంటారు. సో అక్కడ ఏంటంటే మనకు తెలియకుండానే అంటే ఒక 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ ఇట్లా డిస్టెన్స్ ఇట్లా పడుతూ లాంగ్ వెళ్తూ ఉంటాయి, సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళిపోతాయి. సో సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళినప్పుడు కూడా మనం మళ్ళీ ఇంటి సైడ్ రావాలన్నప్పుడు అది కూడా ఆన్ చేసుకుంటే మనకి ఇంటి సైడ్ వస్తూ ఉంటాం. సో అది కూడా అడ్వాంటేజ్. బట్ ఈ టైంలో ఏంటంటే ఇంటి సైడ్ మనం పెట్టినప్పుడు కొద్దిగా లేట్ అవుతుంది రైడ్స్. సో వెయిట్ చేసి మనం ఆ విధంగా కూడా రావచ్చు పికప్ చేసుకుంటాం. ఆ విధంగా కూడా మనకి అడ్వాంటేజ్గానే ఉంటుంది. సో దీంతో పాటు ఏంటంటే కొంతమంది ఏంటంటే సర్టన్ ఏరియాస్లో మేము తిరుగుదాం అనుకుంటున్నాము. సో ఆ టైంలో సర్టన్ ఏరియాస్లో తిరుగుదాం అన్నప్పుడు రాపిడోలో ఆప్షన్ ఏంటిదంటే వర్క్ ఏరియా అని ఉంటుంది. సో వర్క్ ఏరియాని మీరు క్లిక్ చేసి ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకుంటే మీరు ఆ వర్క్ ఏరియా ఆ ఏరియాలోనే తిరుగుతారు. దీనికి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ వర్క్ ఏరియాలో వర్క్ చేసిన వాళ్ళు ఎవరైనా కానీ కమిషన్ కూడా చాలా తక్కువగా కట్ అవుతుంది అన్నట్టు. సపోజ్ ఎగ్జాంపుల్గా మీరు బయట ఏరియాలు ఆన్ చేసి పెట్టుకుంటే ఎక్కడంటే ఎక్కడ వెళ్తాం కదా, సో అక్కడ కమిషన్ అనేది ఎక్కువగా తీసుకుంటుంది రాపిడో. ఇక్కడ వర్క్ ఏరియాలో అయితే ఖచ్చితంగా మనకి కమిషన్ అనేది తక్కువగా తీసుకుంటుంది. అదొకటి. రెండోది ఏంటంటే ఆ వర్క్ ఏరియాలోనే మనకి పికప్స్ పడతాయి అండ్ డ్రాపింగ్స్ కూడా పడతాయి. కాబట్టి మనం బయట వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను బయటకు వెళ్ళాలి అనుకున్నప్పుడు మీరు వర్క్ ఏరియాని తీసేస్తే మనం బయట కూడా వెళ్ళొచ్చు. ఈ విధంగా కూడా ఆప్షన్ ఉందన్నట్టు. కానీ వర్క్ ఏరియా అనేది టైం అనేది ఉంటుంది. మార్నింగ్ 6 to 9 or 10 వరకు ఉంటుంది. సో ఆ టైంలో మాత్రమే వర్క్ ఏరియా అనేది ఆన్ అవుతుంది, రిమైనింగ్ టైంలో ఆన్ కాదు. ఆప్షన్ ఏంటంటే
మనకి ఈ రాపిడోలో ఏంటంటే మనకి ఇంకో ఆప్షన్ కూడా అవైలబిలిటీ ఉంది. అంటే 11-6 అంటే నైట్ 11 తర్వాత మార్నింగ్ 6 వరకు కూడా ఆప్షన్ ఏంటంటే మనకు ఆన్ చేసి పెట్టుకుంటే ఆన్ డ్యూటీలో బటన్ ఆన్ చేసి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎగ్జాంపుల్గా ఒక 10 కిలోమీటర్స్ ఉందనుకోండి. సో 10 కిలోమీటర్స్కి పర్ కిలోమీటర్ 11 రూపీస్ ఎగ్జాంపుల్ వేసుకుంటే సో 110 రూపీస్ వస్తుంది. దాంతోపాటుగా మనకి 25% కూడా మనకు ఎక్స్ట్రా అమౌంట్ అనేది మనకి వస్తుంది. ఈ టైంలో అంటే ఏ టైం అంటే 11 టు మార్నింగ్ 6 లోపు. సో ఆ టైంలో మనం ఎవరైతే తిరుగుతారో ఎక్స్ట్రా ఎర్నింగ్ కూడా మనకి ఛాన్స్ ఉంటుంది. ఎక్కువగా ఆ టైంలో ఏంటంటే మార్నింగ్ అవర్స్లో ఎమర్జెన్సీ వెళ్తూ ఉంటారు కదా. సో అలాంటి ఆ టైంలో కూడా అవైలబిలిటీ ఫెసిలిటీ ఉంది. కాబట్టి డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఆ టైంలో. సో ఏ టైం అయినా కూడా వెహికల్స్ స్పీడ్గా అంటే ట్రాఫిక్ లేని టైంలో స్పీడ్గా వెహికల్స్ మూవ్ అవుతుంటాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. సో ఇదొకటి. మనకి ఇంకోటి ఏంటంటే ఈ రాపిడోలో అనేది ఈ విధంగా రకరకాలుగా మనము ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు మనం పికప్ చేసుకొని డ్రాప్ చేసుకోవచ్చు. మన ఇంటి నియర్ దగ్గరలో అట్లా లొకేషన్ చూసుకొని మనం ఎక్కడ డ్రాపింగ్ ఉందనేది చూసుకొని చేసుకోవాలి. ఈ విధంగా ఇంకోటి ఏంటంటే మన రాపిడో ఏంటంటే ఈ రాపిడో వల్ల దాదాపుగా మీకు యూజ్ అవుతుంది. ఇంకో ఆప్షన్ కూడా అవైలబిలిటీ ఉంది. ఏంటంటే మనకి పార్సల్ ఆప్షన్ కూడా ఉంది రాపిడోలో. పార్సల్ అంటే పార్సల్స్ ఉంటాయి కదా. సో ఎగ్జాంపుల్గా బిర్యానీస్ అయితేనేమి, సో లేదంటే ఎఫ్ఎంసీజీస్ అయితేనేమి, సో కస్టమర్స్ ఏమన్నా కానీ పార్సల్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆ ఆప్షన్లో కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకొని ఆ విధంగా కూడా మనము తీసుకెళ్తాం. సో ఆ ఫెసిలిటీ కూడా మనకి రాపిడోలో అవైలబిలిటీ ఉంది. సో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి సో వాటికి మనకేంటంటే ఆప్షన్స్ అన్నీ కూడా మీరు ఆన్లో చేసుకోవాలంటే ఫస్ట్ వచ్చేసి కస్టమర్స్ని కొన్ని రైడ్స్ అయిన తర్వాత మాత్రమే పార్సల్స్ ఆప్షన్ అనేది మీకు అడుగుతుంది. సెలెక్ట్ చేసుకోవచ్చు లోపలికి వెళ్తే. సో ఈ విధంగా 1 బై 1 మీకు తెలుస్తూ ఉంటుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. నేను రిప్లై చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకోటి ఏంటంటే సో ఈ విధంగా మీకు రిప్లై చేస్తాను. ఈ ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. సో ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.